గంజాయిని నిర్మూలిస్తే నేరాలు తగ్గుతాయన్నారు ఏపీ హోమ్ మినిస్టర్ అనిత. మత్తు పదార్థాలను రాష్ట్రంలో సమూలంగా నిర్మూలించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టినట్టు స్పష్టం చేశారు. విశాఖలో క్రెడాయ్ నిర్వహించిన ప్రాపర్టీ షోకు హాజరైన హోంమంత్రి గత 5 ఏళ్లలో భవన నిర్మాణ రంగం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా బిల్డర్స్తో పాటు కార్మికులు సమస్యలు ఎదుర్కొన్నారన్నారు. భవన నిర్మాణదారులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. Convener Expo 2024 and sampling presentation by our Women's Wing Secretary K. Kirunaiva and sampling presentation by our Women's Wing Secretary K. Kirunaiva. Thank you, ma'am. నేను చెప్పాను పబ్లిక్లో ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడు మీరు రిపోర్టర్స్ కూడా మీరు కూడా మాట్లాడచ్చు, మ్యాక్సిమం తగ్గించగలరు. ఇప్పుడు ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన తర్వాత నేను డే ఫస్ట్ నుంచి మీకు చెప్తున్నాను, నేను ఎప్పుడైతే ఛార్జ్ తీసుకోకముందే ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన తర్వాత నుంచి కూడా గాంజా మీద మేము దృష్టి పెట్టాం. ఆ రోజు నుంచి కూడా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని చెప్పాం. హ్యాస్టేజ్గా ఈరోజు ఈగల్ టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడం, దీనికి ప్రత్యేకంగా బడ్జెట్ని కూడా కేటాయించి సపరేట్ ఒక వింగ్ని సపరేట్ చేసాం. దీంట్లో ఏంటంటే కింగ్ పిన్స్ దగ్గర నుంచి కింగ్ పిన్స్ని మా టార్గెట్ కూడా కింగ్ పిన్స్ ఎవరైతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో వీళ్ళకి కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఏదైనా గిరిజనులకి ప్రత్యామ్నాయంగా ఏదైనా ఇవ్వడానికి కానీ పంటలు పండించుకున్న దానికి కానీ ఇప్పుడు ఎవరైతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి కూడా ఎక్కడ కూడా యాక్సెసిబిలిటీ లేకుండా వాడు ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఇచ్చినా కూడా మా సర్వేలెన్సెస్లో దొరికిపోయే విధంగా ఆ సిస్టమ్ను కన్నా మేము క్రియేట్ చేస్తాం. సో అటు కెమెరాస్ పెట్టడం, చెక్ పోస్టులు పెట్టడం, మొత్తం అంతా ఓవరాల్గా టైటిల్ చేశాం. మీరు అబ్జర్వ్ చేస్తే చూడొచ్చు, ఈరోజు ఎవరైనా మ్యాక్సిమం ఎక్కువ దొరికే పరిస్థితి కూడా గాంజా కూడా ఎక్కడైనా ట్రాన్స్పోర్టేషన్లో కూడా ఎక్కువ దొరికే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గాంజాని నిర్మూలిస్తే క్రైమ్ అనేది మ్యాక్సిమం తగ్గుతుంది. ఎందుకంటే ఈరోజు క్రైమ్ ఎక్కడైనా బేస్ ఎక్కడ కనిపిస్తుందంటే గాంజాలోనే కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో మేము ఉక్కుపాదం అయితే